హాయ్ గాయ్స్, నేను లాస్ట్ వీడియోలో మనము మన స్కాబ్ షాప్ నుండి చూపెట్టాను కదా. ఈరోజు మన రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎలా ఉంటుందో చూపెడతా. మా ఆఫీస్ మాత్రం క్రాక్ ఉంటుంది. ఐటీ ఆఫీస్ ఎలా ఉంటుందో మా రియల్ ఎస్టేట్ ఆఫీస్ అలా ఉంటుంది. ఎందుకు మళ్ళా చల్ వెళ్ళిపోదాం మళ్ళా. లెట్స్ గో ఫర్ ఇట్. మనం ఫ్లైర్ తర్వాత ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. మనం ఫ్లైర్ ఎక్కేద్దాం డైరెక్ట్. ఫ్లైర్ మీద ఎక్కేసి ఫ్లైర్ తీయడానికి మనం రిటర్న్ ఇస్తాం. మనం రిటర్న్ వద్దాం అనమాట. ఇందులో మనకి హైదరాబాద్ నుంచి ఈసారి రూట్లో ఉంటుంది అనమాట మన ఆఫీస్. ఆఫీస్ బిల్డింగ్ దగ్గరకు వచ్చేసాము. ఎల్బీనగర్ నర్సింగ్ టెక్స్టైల్ ఉంది కదా, టెక్స్టైల్ బిల్డింగ్ ఏమో అది. ఎంటర్ అయిపోయినాం అనమాట లోపలికి. చిల్లర పార్క్ చేసేద్దాం బైక్ మనది. ఆల్మోస్ట్ మనము రాక ఆఫీస్ రాక 10 to 15 days అవుతుంది. చూద్దాం ఈరోజు మీదికి ఎక్కి రియాక్షన్ ఎట్లుంటుంది. లిఫ్ట్ వచ్చేసింది, మనం 3rd floorకి వెళ్ళాలి. మనము న్యూ ఇయర్ కేక్ కటింగ్కి వచ్చాము ఆఫీస్కి. ఇంతవరకు మనం ఆఫీస్ రాలేదు అనమాట. ఇవాళ డేట్ వచ్చేసి 19. చూద్దాం ఎట్లా ఉంటుంది ఒక రియాక్షన్. అయిపోయాం అనమాట మనము. ఎంట్రన్స్ ఇది. చూద్దాం రియాక్షన్ ఎట్లా ఉంటుంది. ఏమో లాగు పెట్టినట్టు కదా ఇక్కడ. ఇదే మా ఆఫీసు. అది వచ్చేసి చైర్మన్ ఆఫీస్ అన్నమాట లాస్ట్కి. అది వచ్చి అకౌంటింగ్, అది మేనేజింగ్ డైరెక్టర్ మేడంది. ఇదంతా మా కొలీగ్స్. శ్రీనివాసరెడ్డి అయ్యప్ అయ్యప్ సార్. సంపంగి కాసన్న సార్ మా ప్రెసిడెంట్. మా వైస్ ప్రెసిడెంట్. అది రిసెప్షన్ ఉందంట. అక్కడ లాక్ పెట్టేసారు. ఇప్పుడు లాక్ పెట్టినాం కదా, లాక్ వెళ్తలేదు. ఫింగర్ ప్రింట్ పెట్టాలంట. నేను 15 days అవుతుంది కదా రాక ఆఫీస్కి. అది నిన్న మొన్న పెట్టారంట. అది ఇంకా మనది ఇంకా రిజిస్టర్ కాలేదనమాట. అలా చేస్తాను మేడం, వస్తలేదు ఇప్పుడు. ట్రై చేసింది. ఇది మా ఆఫీస్, ఇది మా రియల్ ఎస్టేట్ ఆఫీసు. ఇది టీ టైం ఇప్పుడు. మా కాశం సార్ చిన్న పెగ్ చేసుకుంటున్నాము. మైండ్ యాక్టివ్ రాత్రి దిగలేదు, ఇంకా తిరుగుడు వేస్తున్నాం. ఈసారికి రాత్రి రాయింది దిగలేదంట. తిరుగుడు వేస్తున్నాం. అయిపోయింది కదా. మంచిగా వెళ్తాం గైస్ మనం ఇప్పుడు. స్ట్రైట్ వెళ్తే మనకి డైనింగ్ రూమ్ ఉంటుంది అన్నమాట. ఇప్పుడే లంచ్ కంప్లీట్ అయిపోయింది మన ఆఫీస్లో. ఇది మన ఆఫీస్ మొత్తం ఉంది కదా, చూపెడతాను.
ఇదంతా మా ఆఫీస్. అంటే సేమ్ సాఫ్ట్వేర్ ఆఫీస్ లాగా ఉంటుంది. ఐటీ ఆఫీస్ ఉంటుంది కదా, అది రియల్ ఎస్టేట్ ఆఫీస్ అనమాట. కార్పొరేషన్ రియల్ ఎస్టేట్ ఆఫీస్. నార్మల్ వచ్చేసి ఎల్బీనగర్లో ఉంది మనది. ఎల్బీనగర్లో థర్డ్ ఫ్లోర్లో ఉంటుంది, నర్సింగ్ క్రిస్టల్ పైన. లాస్ట్ కనబడేది సార్ క్యాబిన్ అనమాట. ఇవి ప్రెసిడెంట్ క్యాబిన్స్. ప్రెసిడెంట్ క్యాబిన్స్ అనమాట. లాస్ట్ కనబడేది చైర్మన్ క్యాబిన్, చైర్మన్ సార్. పక్కన అకౌంటింగ్, క్యాషియర్ అకౌంట్ అది. దాని పక్కన మేనేజింగ్ డైరెక్టర్ మేడంది. అన్ని క్యాబిన్స్ అనమాట ప్రెసిడెంట్. ఈ చిన్న చిన్న క్యాబిన్స్ అనేది మన మార్కెటింగ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కూర్చొని వర్క్ చేసుకొని ఉంటుంది. అది వచ్చేసి రిసెప్షన్. రిసెప్షన్లో టీవీ కూడా ఉంది. అంటే ఆ టీవీలో మనకి డైలీ మన కంపెనీ నుంచి మన ప్రాజెక్ట్స్ అనేది డిస్ప్లే చేస్తారనమాట. అందులో గెస్ట్ వచ్చినా కూడా అక్కడ కూర్చొని చూడవచ్చు. ఇక్కడ లాస్ట్ వరకు ఇంకా ఓవరాల్ మనకి 20 క్యాబిన్స్ ఉన్నాయన్నమాట. 20 నుంచి 22 క్యాబిన్స్. 20 నుంచి 22 క్యాబిన్స్ ఉన్నాయి. ఇవి వచ్చేసి మనకి 30 ప్లస్ ఉంటాయి అన్నమాట చిన్న క్యాబిన్స్. అది దియ్యకయ్యా, అది దియ్యక ఇట్లా దియ్యక డెఫినెట్గా దియ్యక కనబడలేదు. ఓన్లీ ఇచ్చినది ఇవ్వేది పీపుల్స్నేది. అలా మార్కెటింగ్ కస్టమర్స్ వస్తారు, మార్కెటింగ్ అసోసియేట్స్ వస్తారు. ఈయన వచ్చేసి మనకి మా కాసిన సార్. ఇక హాయ్, మా కాసిన సార్ అన్న వైస్ ప్రెసిడెంట్. ఆయన క్యాబిన్ అదే. ఆయన క్యాబిన్ వచ్చేసి అదే ఉంటుంది. అంటే చాలామంది అసోసియేట్స్ వస్తారు, కస్టమర్స్ వస్తారు కదా, అదే వాళ్ళ క్యాబిన్లో కూర్చొని వాళ్ళే మాట్లాడతారు అనమాట. మన ప్రాజెక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. మా సరస్వతి మేడం ఇవే మా సరస్వతి మేడం. చెప్పండి. ఇది మన ఆఫీసు. ఇది ఇలా ఉందండి మా ఆఫీస్. కామెంట్ కూడా చేయండి కొంచెం ఉంటే. థ్యాంక్ యూ.